హోప్ ఇచ్చారు. సో అంటే సినిమా చూస్తున్నంతసేపు హలో సార్, సబ్మిషన్ టు ద క్యారెక్టర్ అనేది ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకోవాలనుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకాలో క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అనిపించింది సార్. ఉపేంద్ర గారికైనా అంటే రామ్ గారు చేసిన క్యారెక్టర్ అంటే 100% సబ్మిట్ అయిపోయారు క్యారెక్టర్కి. ఆయన ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో స్టార్ని చూసాము, ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఫ్యాన్ని చూసాము. అంటే ఇది మేము తెర మీద చూడని అనుభవం. ఈ రైటింగ్లో ఒక మ్యాజిక్ జరిగిందంటే మాకు లాస్ట్ టైం క్లైమాక్స్లో వరదల సీన్ కానీ, ఆ టెంపుల్ సీన్స్లో కానీ, రావు రమేష్ క్యారెక్టర్ గారితో చెప్పించిన డైలాగ్స్ కానీ, కథలు ఎందుకు చెప్తారు అనేది, ఇవన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక నాస్టాల్జియా ఫీలింగ్ తీసుకొచ్చినాయి. అంటే మనం వదిలేసి వచ్చిన జీవితాలను కొన్ని గుర్తు చేసినాయి. మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి సార్ ఆ సీన్స్ రాస్తున్నప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఎందుకో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా ఏంటంటే, రామాయణం, మహాభారతం ఏదైనా ఒక కథ ఫస్ట్, దాంట్లో దైవత్వం అనేది సెకండ్ లెవెల్. సో అలాంటి గ్లోరిఫై చేస్తాం ఆ క్యారెక్టర్స్ని. ఆ క్యారెక్టర్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మనకేం ఉపయోగపడాలనేది బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది సర్వైవ్ అవ్వకుండా ఇంకేదైనా జరుగుతుంది అని అది ఉపయోగించుకోవచ్చు. ఆ పాయింట్ చెప్పాలి అని అనిపించింది. ఆ కరెక్ట్ సందర్భం కూడా వచ్చింది. ఒక హీరో కాకుండా ఇంకొక అతను ఈ ఊరిని కన్విన్స్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంది అనేది తెలుసు నాకు ముందే. అందుకని ఆ భజనలు కానీ అవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను చూసా. అంటే మై ఫాదర్ ఎర్లీ ఇయర్స్లో ఆయన భజన చేసేవారు మా ఊర్లో. అవన్నీ ఇట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ మై మైండ్. డెఫినెట్లీ సార్. అంటే రామ్ సార్ పర్సనల్గా అంటే హోంవర్క్ ఒక్కటే కాదండి. ఐ థింక్ హీస్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యాన్స్. సో వాళ్ళ మీద సినిమా చేస్తున్నట్టు, వాళ్ళ గురించి సినిమా తీస్తున్నట్టు ఎప్పుడు ఫీల్ అయ్యారు. మోరోవర్ అసలు చాలా సంఘటనలు ఉన్నాయి ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఆయన భోజనం కూడా చేయలే ఆ రోజు. అందరూ వెళ్ళి భోజనం చేస్తున్నారు కానీ 3-4 అయింది. నేను అడిగా 2-3 సార్లు కొంచెం బ్రేక్ తీసుకుని చేస్తారంటే నో అదే మూడ్లో ఉన్నా, లేట్ అవుతుంది సార్, కొంచెం ఏదో కాంప్లికేషన్ ఉందని. లేదు, ఎంత టైం అయినా పర్లేదు, ఇది మొత్తం షార్ట్స్ అన్ని ఫినిష్ చేసాకే చేస్తా అన్నారు. అంటే అంత కమిట్మెంట్ అండి. ఆయన ఎప్పుడు గ్రేట్ యాక్టర్. యాక్చువల్లీ ఈ సినిమా అనే కాదు, నేను ప్రీవియస్ సినిమాస్ కూడా అబ్జర్వ్ చేస్తే అది మాస్ సినిమా అయినా కూడా ఫుల్ ఆన్ ఇస్తారు, 100/100% ఇస్తారు. అండ్ లక్కీలీ ఆయనకి అంతకు మించి చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ దొరికింది, ఆడుకున్నారు. మహేష్ గారు, రామ్ అలాగే భాగ్యశ్రీ పేరు గురించి, కెమిస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఎలా రాసుకున్నారు మీరు ట్రాక్? కాస్టింగ్ ఎలా?